కోట్ల నిధులు బజారు పాలు. ఇన్ని కోట్లతో అయితే మన రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఒక మార్కెట్ ని అయితే నిర్మించారు. చాలా మంది రైతులు అక్కడనే విక్రయించాలని చెప్పేసి అయితే కొన్ని కోట్ల నిధులతోని మార్కెట్ నిర్మాణిస్తే, కాకపోతే ఇక్కడ ఎలాంటి విక్రయాలు కూడా జరగడం లేదు. అది నిర్మానుషంగా అయితే మారింది. ముఖ్యంగా అనువాంఛిత కార్యకలాపాలకు అక్కడ ఒక అడ్డగా మారిందని కూడా చెప్పొచ్చు. సిరిసిల్ల పట్టణ ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశంతో 5.15 కోట్లతో మోడల్ రైతు బజార్ ను నిర్మించారు. ఆధునిక హంగులతో స్టాల్స్ ను ఉన్నాయి. నిర్మాణం పూర్తయి ఏళ్లవుతున్న వ్యాపార కార్యకలాపాలు ప్రారంభం కాలేదు. దీంతో మందుబాబులకు అడ్డగా మారింది. రైతులు వ్యాపారులు ఇక్కడే తమ ఉత్పత్తుల విక్రయాలు చేపట్టేలా పురపాలక సంఘం అధికారులు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ప్రజలు కోరుతున్నారు. అలాగే రైతు బజార్లో భద్రతా చర్యలు పెంచి అవసరమైన మౌలిక వసతులు కల్పించి రైతులు వినియోగదారులను చర్యలు తీసుకుంటే లక్ష్యం నెరవేరుతుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. పట్టణంలో చాలా చోట్ల ప్రధాన రహదారులపై, తోపుడు బండ్లపై ఎక్కడ పడితే అక్కడ కూరగాయల విక్రయాలు చేస్తున్నారు. దీంతో వాహనదారులు ఇరుకుగా మారి రాకపోకలకు అంతరాయం కలుగుతుందని చెప్పేసి కూడా తెలియజేస్తున్నారు. చాలా మంది కూడా ఇక్కడ గాంధీ చౌక్ లో ఉన్నటువంటి రోడ్డు మీద కూరగాయలు సేల్ చేస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి వాహనదారులు కూడా చాలా ఇబ్బందికరంగా ఉందని చెప్పేసి కూడా వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.